వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ గ్రూప్ 1కు గ్రహణం వీడడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక్క పోస్ట్ కూడా గ్రూప్ 1 నియామకం జరగలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన, ప్రిలిమ్స్ నిర్వహించిన, మెయిన్స్ జరపలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెయిన్స్ జరిపినా ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా అర్థం కాని పరిస్థితి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి హైకోర్టు 2 రోజుల క్రితం కీలక తీర్పు ఇచ్చింది. ఆ పరీక్షలో మళ్ళీ ఒకసారి వాటిని రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. ఒకవేళ రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని కూడా తీర్పు చెప్పింది. దీనికి 8 నెలల గడువు విధించింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 1 ఏమవుతుంది? ఈ రచ్చ మళ్ళీ మొదలైంది. గ్రూప్ 1 అభ్యర్థుల భవితవ్యంపై ఆందోళన నెలకొంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎన్నో ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న ఎంతోమంది నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఒక్క గ్రూప్ 1 పోస్ట్ కూడా దక్కలేదంటే ఆ గ్రూప్ 1 గ్రహణం ఏ రకంగా వెంటాడుతుందో మనం చూడొచ్చు. పదే అవాంతరాలతో గ్రూప్ 1 అభ్యర్థులు నిరాశ నిస్పృహలు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులోనైనా గ్రూప్ 1కు పట్టిన గ్రహణం వీడుతుందా? ఇదే అంశంపై చర్చిద్దాం. ప్రైమ్ టైం డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకుడు చరణ్ కౌశిక్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత బాలరాజ్ యాదవ్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇక గ్రూప్ 1కు లింకప్ అయి ఉన్న అశోక్ గారు, గ్రూప్ 1 కోచింగ్ ఇచ్చే అధ్యాపకుడు, ఆయన మొన్న ఎమ్మెల్సీగా కూడా నల్గొండ నుంచి పోటీ చేశారు. అదేవిధంగా సింధు గ్రూప్ 1 యాస్పిరెంట్, గ్రూప్ 1 పరీక్ష వల్ల తమకు నష్టం జరిగిందని చెప్తున్న బాధితురాల్లో ఆమె కూడా ఒకరు. ఈ గ్రూప్ 1 వ్యవహారానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే తెలంగాణలో 2022 503 పోస్టులతో ఫస్ట్ టైం గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. 2022లో అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దాదాపు 8 ఏళ్లకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అంతకుముందు 2012లో ఒకసారి, అంటే తెలంగాణ వచ్చే ముందు ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఒకసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఈ రోజు వరకు గ్రూప్ 1లో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కేవలం ప్రిలిమ్స్ 2 సార్లు నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రిలిమ్స్ మెయిన్స్ నిర్వహించింది, కానీ దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఎవరికి ఉపాధి మాత్రం దక్కలేదు. ఇప్పుడు మరోసారి గ్రూప్ 1కి గ్రహణం పట్టింది. హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో దీనికి సంబంధించి మరొకసారి అడ్డంకులు ఎదురయ్యాయి. అడ్డంకుల మీద అడ్డంకులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇందులో చాలా అలిగేషన్లు వచ్చాయి. గతంలో మొత్తం గ్రూప్ 1 మెయిన్స్కి 21,075 మంది హాజరైతే ఆ తర్వాత ఫలితాలు ప్రకటించే సమయానికి ఆ సంఖ్య 10 పెరిగి 21,085 అయిందని ఒక చర్చ, ఒక అలిగేషన్ వచ్చింది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ 10 మంది ఎవరో ఇంకా తేలట్లేదు. అదేవిధంగా మొత్తం 46 సెంటర్లు ఏర్పాటు చేస్తే అందులో 15 సెంటర్ల నుంచే మొత్తం టాపర్లు ఉన్నారని ఒక విమర్శ, ఒక ఆరోపణ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. అందులో కూడా టాప్ 500లో కోటి మహిళా కాలేజ్ సెంటర్లు ఉన్నవారు 75 మంది ఉండడం అనుమానాలకు తావిచ్చింది. అందులో తెలుగు మీడియం వాళ్ళకి అవకాశాలు రాలేదు, ఇంగ్లీష్ మీడియంకే వచ్చాయని, అదేవిధంగా 21 ఉల్లంఘనలు మొత్తం జరిగాయని, ఇట్లా రకరకాల అంశాలపై గ్రూప్ 1 పై మొదటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్పై అనుమానాలు, అపోహలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చాయి. దీనికి కంక్లూడ్ 2 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షని రీవాల్యుయేషన్ చేయాలి 8 నెలల్లో, సాధ్యం కాకపోతే మళ్ళీ గ్రూప్ 1 నిర్వహించాలి మెయిన్స్ అని చెప్పింది. అసలు ఎలా సాధ్యమవుతుంది? గ్రూప్ 1 రీవాల్యుయేషన్ జరుగుతుందా? ఇప్పటివరకు రీవాల్యుయేషన్ ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవు. మరి ఈసారి జరుగుతుందా? లేదంటే మళ్ళీ మెయిన్స్ పరీక్ష విద్యార్థులంతా రాయాలా? ఎందుకంటే లక్షల మంది, 2 లక్షల మందికి పైగా ఈ ఉద్యోగాలు రాశారు. గతంలో కూడా 3 లక్షలు ప్రిలిమ్స్ మొత్తం అభ్యర్థులు దరఖాస్తు చేసింది 4 లక్షల మంది అయితే 3 లక్షల మంది ప్రిలిమ్స్కి వచ్చారు. అందులో 31,000 పైన మెయిన్స్కు సెలెక్ట్ అయ్యారు. ఇట్లా లక్షల మంది అభ్యర్థుల భవితవ్యంతో ఆడుకుంటున్న పరిస్థితి. దీనికి బాధ్యులు ఎవరు, కారకులు ఎవరు చర్చించాలి మనం ఖచ్చితంగా. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి 2 కీలకమైన వ్యక్తులు ఉన్నారు. మొత్తం 17 పిటిషన్లు హైకోర్టులో పడితే అందులో ఒక పిటిషన్ దాఖలు చేసింది పరమేష్ మట్టా, ఆయన గ్రూప్ 1 అభ్యర్థి. ఆయన తరఫున వాదించిన అడ్వకేట్ రచనారెడ్డి, ఇద్దరు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. పరమేష్ మట్టా ఉన్నారు. ఆయన తరఫున హైకోర్టులో వాదించి ప్రభుత్వానికి 200 పేజీల్లో దాదాపు ప్రతి దగ్గర మొట్టికాయలు పడ్డట్లే తెలుస్తుంది. చదివిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు జడ్జిమెంట్ కాపీని. ఆ అడ్వకేట్, ఆ కాపీ జడ్జిమెంట్ ఇప్పించిన అడ్వకేట్ రచనారెడ్డి గారు కూడా మనకు స్టూడియోలో ఉన్నారు. ముందు రచనారెడ్డి గారితో మాట్లాడదాం, లైవ్లో ఉన్నారు. రచన గారు, ఇది ఒక సంచలనమైన తీర్పుగా మారింది. ఇది కొంతమందికి ఆనందం ఉంటే కొంతమందికి బాధగా ఉంది. ఎందుకంటే ఈ అభ్యర్థులు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మా ఉద్యోగాలు ఉంటాయా, వచ్చిన ఉద్యోగాలు వెనక్కి పోతాయా అర్థం కాని పరిస్థితి. అసలు ఈ జడ్జిమెంట్ని మీరు ఎలా చూస్తారు? గ్రూప్ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్ సాధ్యమవుతుందా, లేదంటే ఆ ఎగ్జామ్ రద్దు అవుతుందా, ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ప్రధానంగా మీరు దీన్ని రీవాల్యుయేషన్ చేయాలని కోరడానికి కారణాలు ఏంటి?
అయితే అందరికీ నమస్కారం అండి. నేను ఈ కేసులో అంటే ఒక సీనియర్ కౌన్సిల్ హోదాలోనే నేను మాట్లాడగలుగుతాను. సో ఇక్కడ ఇక్కడ క్లియర్ గా ఇనొస్తుందా అండి? వినబడుతుంది, చెప్పండి. ఇక్కడ క్లియర్ గా ఏంటంటే సార్, రచన గారిది ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. పీసీ రచన గారి ఫోన్ తీసుకోండి, పర్లేదు, మనం మాట్లాడదాం రచన గారితో. రచన గారు మీరు కంటిన్యూ చేయండి. సారీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ క్లియర్ గా ఏంటంటేనండి, 3 నెలల సంధి చాలా డీటెయిల్డ్ గా ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎవిడెన్సెస్ చాలా సబ్మిట్ చేయడం జరిగింది, రెస్పాండెంట్స్ తరఫు నుంచి, పెటిషనర్స్ తరఫు నుంచి. సో ఇక్కడ క్లియర్ గా ఎవిడెన్స్ బేస్డ్ జడ్జ్మెంట్ వచ్చింది. అయితే ఎవిడెన్స్ బేసిస్ మీదనే జడ్జ్మెంట్ మీరు చూస్తే 222 పేజీల జడ్జ్మెంట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి అంశాన్ని, అంటే మేము 3 నెలల్లో లేబట్టిన ప్రతి అంశాన్ని జడ్జ్మెంట్ డిస్కస్ చేసి డీల్ చేసి దాని కంక్లూజన్ ఇచ్చింది. సో ఈ కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లస్ ఎవిడెన్స్ చూపెడుతుంది కాబట్టి GRL జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ని సెట్ అసైడ్ చేసి రీవాల్యుయేషన్ కీపింగ్ ఇన్ మైండ్ మోడరేషన్ టెక్నిక్స్. సో మోడరేషన్ టెక్నిక్స్ అండ్ మోడరేషన్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫర్ వేరియస్ రీజన్స్, లాంగ్వేజెస్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టూడెంట్స్, సబ్జెక్ట్ క్రైటీరియా, ఆబ్జెక్టివ్ క్రైటీరియా, ఇవన్నీ అంచనాలోకి తీసుకొని మోడరేషన్ ద్వారానే ఒక ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మార్కింగ్ సిస్టమ్ అనేది వస్తుందని చెప్పేసి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మోడరేషన్ టెక్నిక్ అనేది వాడతారండి. ఆబ్జెక్టివ్ దాంట్లోనే లేకపోతే సబ్జెక్టివ్ దాంట్లోనే అన్నట్టు కాదు. సో ఆ యాక్సెప్టబుల్ మోడరేషన్ టెక్నిక్స్ వాడుతూ రీవాల్యుయేషన్ చేయండి. రీవాల్యుయేషన్ ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు సందర్భాలు అన్నట్టు అది ఒక అపోహ సార్. ఎందుకంటే ఇప్పటి వరకు రీవాల్యుయేషన్ కూడా చాలా జడ్జ్మెంట్స్ లో ఇవ్వడం జరిగింది, ఎస్పెషలీ ఇన్ కేసెస్ వేర్ మోడరేషన్ వాజ్ అ ప్రాబ్లం. సో రీవాల్యుయేషన్ చేయండి. లేకపోతే మీరు ఎనీవేస్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్ డీమ్డ్ క్యాన్సిల్ అండ్ మీరు రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి. సో ఇక్కడ ఈ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి అనేది మీరు అంటే ఇప్పుడే మీరు చెప్పారు కాబట్టి ఐఎమ్ జస్ట్ క్లారిఫైయింగ్. ఈ అందరికి లక్షలాది మంది అందరికి కాదు, ఓన్లీ పీపుల్ హూ క్వాలిఫైడ్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్స్. సో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం 31,000 మంది ఉన్నారు వాళ్ళు. అరౌండ్ 31,000, 31,000 మంది ఎవరైతే ఈ నోటిఫికేషన్ లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకే మీరు మళ్ళీ హాల్ టికెట్స్ ఇష్యూ చేసి ఇన్వైట్ దెమ్ ఫర్ రీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అనడం జరిగింది. అండ్ దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్ హాస్ టు బి కంప్లీటెడ్ ఇన్ 8 months. సారీ రైట్. ఇందులో మెయిన్ ఈ జడ్జిమెంట్ రావడానికి, రీవాల్యుయేషన్ కి అఫ్ కోర్స్ సాధ్యం కాకపోతే రీ ఎగ్జామ్ కి కారణం ఏంటి, అంటే బేస్ ఏంటి, మీరు వాదించిన దాంట్లో ప్రధాన కారణం ఏంటి? there were a lot of discrepancies and irregularities. అంటే మేము అంటే మా వాదనలతో ఆనరబుల్ కోర్ట్ ఏకీభవించింది అని అనుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మేము ఇది చూపెట్టాము అది చూపెట్టాము అని చెప్పను. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు స్టేట్ దట్ మేము ఎవిడెన్స్ ఈ కేసు మొత్తము చేసిన ఘనత అంటే ఎవిడెన్స్దే. ఎవిడెన్స్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ చేసినాం మేము. అదే అంటున్నా గారు. అందులో అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడ ఇర్రెగ్యులారిటీ జరిగింది, ఏం అన్యాయం జరిగిందని మీరు వాదన వినిపించారు అన్న పాయింట్. 1, 2 కాదు కళ్యాణ్ గారు. ఇప్పుడు నేను మొత్తము ఓరల్ ఆర్గ్యుమెంటే మీ ముందట చెప్పాలి. సో చాలా ఇర్రెగ్యులారిటీస్, చాలా ఇష్యూస్ ఉండే.
అట్లీస్ట్ అంటే మీ ఇంకో కేసు చెప్తుండొచ్చు, అట్లీస్ట్ 8 to 10 ఆర్ మోర్ ఇర్రెగ్యులారిటీస్ డిఫరెంట్ ఎవిడెన్సెస్ తోని చూపెట్టడం జరిగింది. సో దానికన్నా ఎక్కువగానే ఉండొచ్చు, అంటే ఇక ఐఎమ్ జస్ట్ అప్రాక్సిమేటింగ్. ఆ ఎవిడెన్సెస్ బేసిస్ మీద దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి చోట ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. ఇక్కడ ఇంకా ఫైనల్ క్వశ్చన్ రచన గారు మీతో, ఈ జడ్జిమెంట్ వచ్చింది, ఇప్పుడు రీవాల్యుయేషన్ అయినా చేయాలి లేదంటే రీ ఎగ్జామ్ అయినా పెట్టాలి, దానికి 8 months గడువు ఇచ్చింది హైకోర్టు జడ్జిమెంట్లో. ఒకవేళ నిజంగానే వాళ్ళు రీవాల్యుయేషన్కి సిద్ధపడి, మీరు గతంలో కూడా చేశారంటున్నారు కాబట్టి రీవాల్యుయేషన్ జరుపుతారు, జరిపిన తర్వాత కొన్ని తేడాలు వస్తాయి, అంటే ఎవరన్నా అందులో ఉన్న వాళ్ళు రీవాల్యుయేషన్లో రాకపోవచ్చు, ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు, లేదంటే కొత్త వాళ్ళు ఎవరన్నా యాడ్ కావచ్చు రీవాల్యుయేషన్ వల్ల పెరిగి, అప్పుడు మళ్ళీ కాంప్లికేషనే కదా, రాని వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, గతంలో మాకు ఉద్యోగం వచ్చింది ఇప్పుడు మాది ఇట్లా అయింది అని, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా ఒక పాయింట్. అయితే ఇక్కడ సార్ ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఉండు, అంటే పబ్లిక్ సర్వీసెస్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ సర్వీసెస్ అంటేనే అది. ఇప్పుడు మన రెగ్యులర్ ప్రైవేట్ జాబ్స్ లేకపోతే అదర్ కాంట్రాక్ట్ జాబ్స్ లో అంటే ఇట్స్ యాడ్ హాక్ మెకానిజం, దానికి ఒక స్పెసిఫిక్ ప్రాసెస్, స్పెసిఫికలీ డెసిగ్నేటెడ్ డిజైన్ ప్రాసెస్ అనేది ఉంటది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ పబ్లిక్ రిక్రూట్మెంట్ లో ఒక స్పెసిఫికలీ డిజైన్ ప్రాసెస్ ఉంటది. అది నాట్ జస్ట్ అది కండక్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కే కాదు, మార్కింగ్ అంటే గ్రేడింగ్ అండ్ మార్కింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కి కూడా ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంటది. సో ఆ స్పెసిఫిక్ ప్రాసెస్ కంప్లై అయితే ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో అక్కడనే క్లారిఫై అయిపోతుంది. సో ఇక్కడ వచ్చిన ఇష్యూస్ మొత్తము ఆ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ గా కనపడలేదు, ప్లస్ ఆ ప్రాసెస్ లోనే కొన్ని ఇష్యూస్ రావడం వల్ల. రైట్, ఇంకొకటి దీనికే కంటిన్యూషన్, చివరి పాయింట్, రీవాల్యుయేషన్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఇచ్చిన రిజల్టే మళ్ళీ ఇస్తుంది టీజీపీఎస్సీ, ఒకవేళ అలా ఇస్తే అప్పుడేంటి నెక్స్ట్? వెల్, ఇఫ్ ద రీవాల్యుయేషన్ ప్రాసెస్ అంటే రెస్పాండెంట్ రీవాల్యుయేషన్ ప్రాసెస్ కరెక్ట్ గా జరిగింది అని చూపెట్టగలిగితే ఏ రిజల్ట్ అయినా రావచ్చు సార్. అంటే నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను చెప్పడానికైనా ఇంకో ఎవరు చెప్పడానికైనా ఉండదు. రైట్. సో ఆ ప్రాసెస్ అనేది ట్రాన్స్పరెంట్ గా చూపెట్టగలిగితే దెన్ దేర్ వోంట్ బి అ రీజన్ టు క్వశ్చన్ ఇట్. రైట్, థ్యాంక్ యూ రచన గారు. ఇదే అంశంపై రచనారెడ్డి గారు అడ్వకేట్ ఈ తీర్పు రావడానికి రీవాల్యుయేషన్ లేదా రీ ఎగ్జామ్ నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చేందుకు కారణమైన అడ్వకేట్ రచనారెడ్డి గారితో మనం మాట్లాడాం. ఇప్పుడు పిటిషనర్తో మాట్లాడాక డిబేట్లోకి వెళ్దాం. ఇదే రచనారెడ్డి గారు పరమేష్ మట్టా ఇతని తరఫున వాదించారు. ఆ పిటిషన్లోనే ఈ జడ్జిమెంట్ వచ్చింది. పరమేష్ గారు, అసలు మీరు పిటిషన్ ఎందుకు వేశారు? మీ అలిగేషన్ ఏంటి? ఎందుకోసం రీవాల్యుయేషన్ కోరారు? లేదంటే మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాల్సిన పరిస్థితికి ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటే స్ట్రైట్గా క్వశ్చన్ చెప్పండి. ఎందుకంటే అడ్వకేట్ గారు ఆమె వాదించారు, తీర్పు తెచ్చారు, చెప్పడానికి కొన్ని లిమిటేషన్లు ఉంటాయి. అసలు మీరు పిటిషన్ ఎందుకు వేశారు మీరు చెప్పండి. సార్ నమస్తే సార్. ఫస్ట్ రచన మేడంకి చాలా థ్యాంక్ యూ సార్. లైక్ నా థ్యాంక్స్ కన్వే చేయండి. దాదాపు 21,000 మంది విద్యార్థుల బాధను ఇవన్నీ అర్థం చేసుకొని ఆమె అద్భుతంగా ఆర్గ్యూ చేసింది. మేడం వల్లనే ఈరోజు ఈ జడ్జిమెంట్ వచ్చింది. మేడంతో పాటు విద్యాసాగర్ సార్, సురేందర్ సార్ కూడా మా అందరి తరఫున థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి సార్, ఆర్గ్యుమెంట్స్ అంటే అలిగేషన్స్ మేము చాలా వేసాము అండ్ కోర్టు నమ్మింది, ఎవిడెన్సెస్ కూడా ఇచ్చాము. సో నేను కోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడతాను సార్, అందులోనే అలిగేషన్స్ వస్తుంటాయి. అదే అడుగుతాను, మీ పిటిషన్ దేని మీద బేస్ చేసుకొని వేశారు, ఎందుకోసం వేశారంటే ఏం చెప్తారు మీరు? సార్ మేడం చెప్పినట్టు మేము ప్రాసెస్ మీద వేసాము. ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అయినా లేకపోతే ఎగ్జామ్ ప్రాసెస్ అయినా సరిగ్గా లేదు అని వేసాము. సో ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ కూడా ఎగ్జాక్ట్గా మా ప్రేయర్ మీదనే వచ్చింది, ఐదర్ రీ ఎవాల్యుయేషన్ ఆర్ లేదంటే రీ మెయిన్స్. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఒకవేళ గవర్నమెంట్ ఏ 2 ఆప్షన్స్కి వెళ్ళినా లేకుంటే డిజిటల్ బెంచ్కి వెళ్ళినా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సార్. నేను వాటి గురించి మాట్లాడుతాను సార్, అందులో అర్థమైపోతుంది. చెప్పండి. ఫస్ట్ ఏంటంటే సార్, రీ ఎవాల్యుయేషన్ ఒకవేళ గవర్నమెంట్ కండక్ట్ చేయాలనుకుంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సార్. అవి ముందే క్లారిఫై చేసుకుంటే గవర్నమెంట్కి చాలా బెస్ట్, ఫ్యూచర్లో కూడా కొత్త కేసులు ఏం పడాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అటెండెన్స్. మేము కేసు రైజ్ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ అఫిడవిట్లో డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చింది, ఎగ్జాక్ట్ ఎంతమంది రాసిరని. మీరు ఫస్ట్ కూడా మెన్షన్ చేశారు 10 మెంబర్స్ ఏదో గ్యాప్ వచ్చిందని. అండ్ గవర్నమెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చింది. ఒకవేళ రీ ఎవాల్యుయేషన్కి వాళ్ళు వెళ్తున్నారు అంటే ఎగ్జామ్ అంతా కరెక్ట్ కండక్ట్ చేసినట్టే లెక్క. సో ఈ ఇష్యూస్ ఎట్లా రిజాల్వ్ చేస్తారు వాళ్ళు? ఫస్ట్ అటెండెన్స్ మీద వాళ్ళకి ఖచ్చితంగా ఒక క్లారిటీ రావాలి, ఒక పర్టికులర్ నెంబర్తో రావాలి. ఓకే.
ఇంకొకటి సెంటర్ అలికేషన్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ ప్రాసెస్ రిలేటెడ్ అనమాట. ఎగ్జామ్ సెంటర్ అలికేషన్స్లో వాళ్ళు ర్యాండమైజేషన్ ఫాలో కాలేదు. ఒక ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూపీఎస్సీ అయినా సరే, వేరే స్టేట్ ఎగ్జామ్స్ అయినా సరే కానీ ఖచ్చితంగా ర్యాండమైజేషన్ ఫాలో అవుతారు. సో వీళ్ళు కొన్ని పర్టికులర్ సెంటర్స్ ఫీమేల్కి ఇవ్వటము, కొన్ని పర్టికులర్ సెంటర్స్ తెలుగు మీడియం కూడా ఇచ్చిరని తెలిసింది మాకు. సో ర్యాండమైజేషన్ ఫాలో కాలేదు. ఒకవేళ కేవలం రీవాల్యుయేషన్ చేస్తే వీళ్ళు మళ్ళీ ఇంకో కేసు వేస్తారు ర్యాండమైజేషన్ ఫాలో కాలేదని. అండ్ జడ్జిమెంట్లో కూడా జడ్జి యాక్సెప్ట్ చేశారు ర్యాండమైజేషన్ ఫాలో కాలేదు అని. సో దీనికి కూడా వీళ్ళ దగ్గర ఫస్ట్ ఆన్సర్ ఉండాలి సార్. ఇంకొకటి డిఫరెంట్ హాల్ టికెట్స్, ప్రిలిమ్స్కి వేరే హాల్ టికెట్ నెంబరు అండ్ మెయిన్స్కి కూడా వేరే హాల్ టికెట్ నెంబరు. సో అది కూడా దాని గురించి ఇంకా క్లారిటీ రాలేదు. యాక్చువల్గా ప్రిలిమ్స్ ఇచ్చిన రిజల్ట్ వేరే హాల్ టికెట్ నెంబర్స్తో ఉన్నాయి, మెయిన్స్ వచ్చిన జిఆర్ఎల్ కూడా వేరే హాల్ టికెట్స్తో ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు రీఎవాల్యుయేషన్ వెళ్తే మళ్ళీ ఇదే ఇష్యూ కూడా వస్తుంది. ఇంకొకటి సార్ ఎవాల్యుయేషన్ గురించి చాలా పెద్ద ఇష్యూ కూడా ఎవాల్యుయేషన్ గురించే జరుగుతుంది. వీళ్ళు మాకు ఎప్పుడు కూడా మెన్షన్ చేయలేదు ఎవాల్యుయేషన్ ఎన్నిసార్లు చేస్తాం, 2 సార్లు చేస్తామా 3 సార్లు చేస్తామా అని. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలిసింది మాకు ఎవాల్యుయేషన్ 2 సార్లు చేశారు. ఒకవేళ 15% ఆఫ్ మార్క్స్ డిఫరెన్స్ ఉంటే 3rd సారి చేశారని తెలిసింది. ఒకవేళ రీఎవాల్యుయేషన్ చేస్తే ఎన్నిసార్లు ఎవాల్యుయేషన్ చేస్తారు, ఒకసారి చేస్తారా 2 సార్లు చేస్తారా, మళ్ళీ ఇదే మెథడ్ ఫాలో అవుతారా, అది ముందే తెలుసుకుంటే చాలా బెస్ట్. అండ్ ఇంకొకటి సార్ జెల్ పెన్ ఇష్యూ. యాక్చువల్గా టీఎస్పీఎస్సీ చాలా క్లియర్గా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది మాకు ఎగ్జామ్ రాసే ముందు. మీరు పర్టికులర్ పెన్స్తోనే రాయాలి, బాల్ పాయింట్ పెన్తోనే రాయాలని చెప్పింది. సో మేము అందరం ఫాలో అయ్యాము. సో జెల్ పెన్ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అలో చేశారు. బట్ టీఎస్పీఎస్సీ చాలా క్లియర్గా చెప్పింది వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లో జెల్ పెన్ వాడొద్దు, అలో చేయమని చెప్పింది. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా జెల్ పెన్తో రిజెక్ట్ చేయలేదు. అసలు ఎవాల్యుయేట్ చేసేటప్పుడు వాళ్ళు జెల్ పెన్నా కాదా అని చెక్ చేశారా, ఒకవేళ చెక్ చేస్తే ఏ మెకానిజం ఫాలో అయ్యారు. మేమైతే స్ట్రిక్ట్గా చెప్తున్నాము, జెల్ పెన్ వాడిన వాళ్ళందరూ టీఎస్పీఎస్సీ రూల్స్ ఫాలో కాలేదు, దే ఇన్సల్టెడ్ టీఎస్పీఎస్సీ. సో వాళ్ళ పేపర్స్ కన్సిడర్ చేద్దాం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దీని మీద ఆల్రెడీ వేరే వాళ్ళు కేసు వేశారు, అది కూడా హైకోర్టులోనే ఉందనుకుంటున్నాను నేను. ఓకే, ఒకవేళ రీఎవాల్యుయేషన్ ఛాన్స్ ఇచ్చింది సార్, లేదు అంటే రీమెయిన్స్ కండక్ట్ చేయమని చెప్పింది. ఒకవేళ వాళ్ళు రీమెయిన్స్ కనుక కండక్ట్ చేశారనుకోండి సార్, మళ్ళీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే వాళ్ళు జీవో నెంబర్ 29 మీద లిస్ట్ తీస్తారా ఫైనల్ లిస్ట్, లేదంటే జీవో నెంబర్ 55 మీద తీస్తారా. ఒకవేళ లేదు వాళ్ళ మనసు మార్చుకొని జీవో నెంబర్ 55 మీద కనుక ఇంకో కొత్త లిస్ట్ తీసి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ నోటిఫికేషన్లో వాళ్ళు చాలా క్లియర్గా జీవో నెంబర్ 29 ఫాలో అవుతున్నామని చెప్పారు. సో వాళ్ళు రీమెయిన్స్ మళ్ళీ కండక్ట్ చేసినా కానీ ఆ నోటిఫికేషన్కి దీనికి క్లారిటీ లేదని మళ్ళీ కోర్టుకు వెళ్తారు, మళ్ళీ కేసులు పడతాయి. ఏం చేయాలంటారు ఇప్పుడు అల్టిమేట్గా వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేసినా వాళ్ళకు ఇబ్బంది అనే రకంగా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటారు గవర్నమెంట్? నో సార్, టీఎస్పీఎస్సీ లాంటి కాన్స్టిట్యూషనల్ బాడీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు. మాలాంటి వాళ్ళు అసలు కోర్టుకు రావాలని కూడా అనుకోవట్లేదు. ఇష్యూస్ జరిగినాయి, డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని మేము కోర్టుకు వచ్చినాము. మేము ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, లెటర్స్ ఇచ్చాము, ఆర్టీఐ చేసాము. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మేము గ్రీవియన్సెస్ కూడా రైజ్ చేసాము. 1000 మంది రైజ్ చేశారు, మాకు అప్పుడు ఆన్సర్ రాలేదు. బట్ మా క్వశ్చన్స్ అన్నిటికీ హైకోర్టులో ఆన్సర్ వచ్చింది. అట్లీస్ట్ ఇప్పుడన్నా అవి ఫాలో కావాలి. ఇంకొకటి ఏంటంటే సార్, దీని మీద డిసిషన్ తీసుకోవాలంటే చాలా డెలిబరేటివ్ డిస్కషన్స్ జరగాలి. ఈ కేసు మీద గ్రూప్ 1 మీద ఇప్పుడు మీతో పాటు కూర్చున్న అశోక్ సార్ అయితే ఏంటి, దీనిపైన చాలా రోజుల నుంచి ఇష్యూ రైజ్ చేసిన ప్రసన్న హరికృష్ణ అయితే ఏంటి, వీళ్ళందరూ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. ఏది చేస్తే బెస్ట్ ఒకసారి ఆలోచించండి. ఏది చేస్తే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. పిటిషనర్ మీరే కాబట్టి మీరు ఏదో ఒకటి కోరుకొని చేస్తుంటారు కదా. పిటిషనర్ ఏం జరగాలి ఇప్పుడు? సార్ నాకు రెండిట్లలో ఏది ప్రాపర్గా చేసినా ఓకే సార్, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ నా ప్రేయర్. ఇది రీఎవాల్యుయేషన్ చేయండి, రీమెయిన్ చేయండి నా ఎగ్జాక్ట్ ప్రేయర్. నేను చెప్పిన ఛాలెంజెస్ ఫాలో అవ్వకుండా ఏది చేసినా నాకు ఓకే సార్. కాకపోతే ఈ ఛాలెంజెస్ వస్తాయి, ఈ ఛాలెంజెస్ రెక్టిఫై చేసి రీమెయిన్స్ పెట్టినా పర్లేదు. లేదు ఈ ఛాలెంజెస్ అన్నిటికీ అందరినీ సాటిస్ఫై చేస్తాం, మేము ఈ క్వశ్చన్స్ మీద అందరినీ సాటిస్ఫై చేసి రివాల్యుయేషన్ చేస్తామంటే దానికి కూడా వెల్కమ్ సార్. ఏదైనా పర్లేదు సార్, రెండు నేనే రిక్వెస్ట్ చేశాను. రెండిట్లో ఏదైనా పర్లేదు, ఈ ఛాలెంజెస్ తీసి ఒకవేళ రిజాల్వ్ చేస్తే. ఓకే రైట్, చూద్దాం ఏం జరగబోతుందని చూద్దాం. మొత్తానికి గ్రూప్ 1 అయితే ఎగ్జామ్ ముందుకెళ్తుందా వెనక్కెళ్తుందా అర్థం కాని పరిస్థితి. డివిజన్ బెంచ్ కూడా ప్రభుత్వం పోయే ఆలోచనలో ఉంది, ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జి ఇచ్చారు తీర్పు కాబట్టి ఇది. దానిపై మళ్ళీ ఫైట్ చేయాల్సి ఉంటుందేమో లీగల్గా. అప్పుడు అది ఏమవుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము, చూద్దాం. గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మళ్ళొకసారి అంటే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. నిన్న చాలా సీరియస్గా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తను కలిసిన గ్రూప్ 1 అభ్యర్థులతో ఆయన అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఆయన మాట్లాడారు. ఈరోజు కూడా కొద్దిసేపటి క్రితం ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు దీనికి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి. చూద్దాం నిన్న కేటీఆర్ ఏం మాట్లాడారు, ఏ రకంగా గ్రూప్ 1లో ఏం జరిగిందని ఆయన అన్నారు, ఒకసారి చూద్దాం. జాబ్ క్యాలెండర్ అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మరి మామూలు మోసం కాదు. బహుశా ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అయి ఉంటుంది ఈ 2 లక్షల ఉద్యోగాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది.
పరీక్ష జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత తప్పు జరిగింది, తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది అని ఆక్రోశించినా పట్టించుకోలేదు. అట్లాగే కొన్ని సెంటర్లలో పరీక్ష రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వరుసగా రూల్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఇవాల్యుయేషన్ లో కూడా ఏదో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది. చూస్తుంటే గతంలో ఏపీపీఎస్సీలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అయితే సీట్లు అమ్ముకున్నారో ఇప్పుడు కూడా అట్లాంటి కుంభకోణమే జరిగినట్టుంది. మీరు దయచేసి దీన్ని సవరించండి అని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినారు కాలికి బల్పం కట్టుకుని. న్యాయం లభించలేదు, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఎక్కడ జరిగింది తప్పు? పీఎస్సీలో జరిగిందా? మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా? ఎట్లా వాల్యుయేషన్ లో ఇంత పెద్ద ఎత్తున మిస్టేక్స్ జరిగినాయి? తప్పకుండా నిజం నిగ్గుదేలవలసిన అవసరం ఉన్నది. అందుకే ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జ్యుడిషియల్ కమిషన్ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి గాని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గాని, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా గాని ఒక కమిషన్ వేయండి. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, పీఎస్సీలో ఎక్కడ అవినీతి ఉన్నది, ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉన్నది, ఎవరు అమ్ముకున్నారు ఈ పోస్టులు, ఎక్కడ జరిగింది లోటుపాట్లు, తప్పకుండా బయటికి రావాలి. మళ్లీ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జరగకూడదంటే, భయం ఉండాలంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. చిత్తశుద్ది ఉంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కు వచ్చి చెప్పిన మాట నిజమే అయితే మొదటి సంవత్సరంలో ఇస్తాం 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటలో అనుమాత్రం వాస్తవం ఉన్నా, లేదా మీరు ఇచ్చిన హామీలో నిజాయితీ ఉన్నా వెంటనే ప్రభుత్వం స్పందించాలి. పిల్లల కోసం ఒక 2 రోజుల పాటు కూలంకషంగా చర్చించడానికి, వేరే బిజినెస్ వద్దు, 2 రోజులు కూలంకషంగా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత కోరుకుంటున్న విధంగా ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పెట్టాలని చెప్పి మేము, స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలని చెప్పి మేము. రైట్, చరణ్ కౌశిక్ గారు, అన్ని వేళ్ళన్నీ మీ వైపే చూపిస్తున్నాయి. కేటీఆర్ ఒక జ్యుడిషియల్ కమిషన్ కొడుతున్నాడు. కమిషన్లు మీకు ఇట్లా చిటికెలో వేసే పని అది. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్, ఇప్పుడు జ్యుడిషియల్ కూడా ఒకటి. ఇది చాలా లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. ఆయన డిమాండ్లో కూడా కొంత సహేతుకత ఉంది. అసెంబ్లీ పెట్టాలి, చర్చిద్దామంటున్నారు. ఏం చెప్తారు విద్యార్థులకు? కేటీఆర్ వదిలేద్దాం, విద్యార్థులకు ఏం చెప్తారు? విద్యార్థుల సమాజానికి చెప్తాను. కేటీఆర్ గారు ఏంటంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసుడు. వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు చూసినాం కదా, 13 పేపర్ లీక్ అయితే పట్టించుకున్న పాపన పోలే. మరి వారి ఆయనలు ఎందుకు గ్రూప్ 1 నిర్వహించలేదు? మరి 2 సార్లు అయితే రద్దయింది కదా, 2 సార్లు రద్దయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 జరగని పరిస్థితి మనం చూసినాం. నిశాంత్ అనే ఒక విద్యార్థి 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రిలిమ్ క్వాలిఫై అయ్యిండు. మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ రాస్తే తను క్వాలిఫై అయ్యిండు. మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిన పరిస్థితి మనం చూసినాం. 2022 నుంచి అంటే 2022లో ఏదైతే ఎగ్జామ్ రాసిండు, 2022 కావచ్చు, 23 కావచ్చు, తర్వాత మొన్న కూడా ఎగ్జామ్ రాసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి అనేది చాలా స్పష్టం. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు నిరుద్యోగులు నష్టం చేసే పనులు కానీ, నిరుద్యోగులకు అన్యాయం చేసే పనులు ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయదనేది చాలా స్పష్టం. దానిలో భాగంగా టీజీపీఎస్ అనేది అటానమస్ బాడీ. దానిలో భాగంగా గతంలో 13 పేపర్ లీక్ అయినప్పుడు కావచ్చు, కేటీఆర్ గారు ఏనాడు మాట్లాడిన పరిస్థితి ఉందా? కనీసం మాట్లాడిన పరిస్థితి లేదు, దాని మీద రివ్యూ చేసిన పరిస్థితి లేదు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు మాట ఇచ్చి మాట తప్పిన మాట వాస్తవం. ఏమంటే మేము నోటిఫికేషన్ ఇచ్చినా చెప్తాం. మేము ప్రజాప్రభుత్వంగా మేము ప్రజలకు ఇచ్చిన వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీరు అదే చేస్తా అంటారా? తప్పులు చేయడు కాదు, నిరుద్యోగులకు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదనేది చాలా స్పష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగుల ప్రభుత్వంగా మేము భావిస్తాం, రైతుల ప్రభుత్వంగా, మహిళా ప్రభుత్వం మేము భావిస్తాం. ఎట్టి పరిస్థితిలో విద్యార్థులకు నష్టమయ్యే పనులు కావచ్చు, నిరుద్యోగులు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. యూపీపీఎస్సీ తరాలు ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించే టీజీపీఎస్లో అనుభవం ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ ప్రమేయం ఉండొద్దని ప్రభుత్వం భావించింది. దానిలో ఎట్టి పరిస్థితిలో పైరవుల తావు లేకుండా విద్యార్థులకు ఉద్యోగాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కాకపోతే హైకోర్టు తీర్పుని ఎవరైనా స్వాగతించాల్సిందే. హైకోర్టు సంబంధించి కోర్టు వివాదం ఉంది కాబట్టి దాని విషయంలో ఎక్కువ స్పందించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరుద్యోగుల పక్షాన ఉంటుంది. నిరుద్యోగులకు నష్టమయ్యే పనులు ఎప్పుడు చేయదు కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కూడా నిరుద్యోగుల సంబంధించి న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కావచ్చు, టీజీపీఎస్ ముందుకే పోతే వెనకబోయే ప్రసక్తి లేదు. బాలరాజు గారు, 2 సార్లు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారు, మీరు మమ్మల్ని ప్రశ్నించేది అనేది ఒక వాదన. రెండోది, నిజంగా కూడా గ్రూప్ 1 పరీక్ష 10 ఏళ్లలో మీరు నిర్వహించలేదు, వీళ్ళు నిర్వహించింది కూడా ఇప్పుడు హైకోర్టు అవాంతరాలు. ఎందుకు జరుగుతుంది? ఒక మీరు విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్న వ్యక్తి, ఇలాంటి అన్యాయం ఎందుకు జరుగుతుంది మీ హయాంలో అయినా ఇప్పుడైనా? కళ్యాణ్ గారు, ముందుగా మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి ఒక అద్భుతమైన చర్చను తెలంగాణ సమాజానికి చేరవేయాలనే ఆలోచనతోటి 10 టీవీ ఏదైతే ఈరోజు చర్చ పెట్టిందో దానికి శుభాకాంక్షలు తెలియజేస్తామని. ప్రధానంగా ఈ చర్చలో విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు, తను అదేవిధంగా
జర్నలిస్ట్గా పనిచేశారు. అదేవిధంగా ఇలా ఒక మంచి కోచింగ్ సెంటర్లో ఒక మంచి అధ్యాపకుడు ఉన్న మిత్రుడు అశోక్ గారికి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో బాగా కీలకంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీగా తను వాదిస్తుంది కానీ విద్యార్థుల బాధ, నిరుద్యోగులు విద్యార్థుల బాధ. కౌశిక్ గారికి నమస్కారం. అదేవిధంగా సింధు మా సిస్టర్ కూడా చాలా రోజుల నుంచి కొట్లాడుతాం సింధు గారికి. అదేవిధంగా రచనారెడ్డి గారికి నిరుద్యోగుల పక్షాన వాదించినందుకు వారు కూడా శుభాకాంక్షలు. ఈ పిటిషనర్లు 20 మంది పిటిషనర్లు ఉంటే 17 మంది పిటిషనర్లు ఇలా కోర్టు ముందు కోర్టులో పెట్టెక్కినారు. ఆ కోర్టు మెట్టెక్కడంలో పరమేశ్ ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్ యొక్క వాదనను ఇలా రచనారెడ్డి గారు, వారితో పాటు విద్యాసాగర్ గారు, ఆ లాయర్ల బృందాన్ని కూడా నేను ఇలా నిరుద్యోగుల పక్షాన నేను ఇలా వారికి ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. ఇలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, మా పార్టీ కావచ్చు, మొదటి నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన మొదటి నుంచి కూడా మేము అండగా ఉంటున్న సందర్భాన్ని ఇలా తెలంగాణ సమాజానికి ఎన్టీవీ ద్వారా తెలియజేస్తామని. ఇలా ప్రధానంగా సార్ ఇలా 30 లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా కళ్ళు తెరవాలని చెప్పి నేను ఎన్టీవీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇలా ఇన్ని జరుగుతూ ఉంటే విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఉండని అడుగుతా ఉన్నా, ఢిల్లీలో ఉన్నాడా? అన్న ఎవరు చెప్పిరే? గ్రూప్ 1 మెయిన్స్ అశోక్ గారు అడగండి సార్. 5,03,000 మంది అప్లై చేసి సార్ 3 లక్షల మంది అని చెప్పేసి 30 లక్షల నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఇది. 3 లక్షలు మాట్లాడారు కదా సార్. సార్ అంటున్నారు సార్, మాట్లాడు కళ్యాణ్ గారు. ఒక నిమిషం మీరిద్దరు ఆగాలి. మీరు ఆగాలి, ఒక్క నిమిషం మీరు ఆగండి, నేను చెప్తా. ఇది 31,000కు సంబంధించిన ఇష్యూయే, కానీ 35 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అంటున్నాడు ఆయన. అనేది అదే సార్, 4,03,000 లక్షల మంది ఆధార్ కాలేదు. ఒక్క నిమిషం మీరు చెప్పేది కూడా తప్పే. చరణ్ కౌశిక్ గారు, తెలంగాణ సమాజం అంతా 30 లక్షల మంది జీవితాలు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్, అదేవిధంగా సెక్రటరీలో సమావేశం ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీరు నిర్వహించారా? 13 పేపర్ లీక్ అయిపోయి ఎడిపోయింది. కేటీఆర్ గారు ఎడిపోయిండు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎడిపోయారు, కేసీఆర్ గారు ఎడిపోయారు. చెప్పండి పేపర్ లీక్ అయింది, ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగినాయి అన్నాడు, విద్యార్థులు చనిపోయారు 40 మంది. సార్ మా మీద అనేక ఆరోపణలు వీళ్ళు పాపం చేసినారు. ఆ రోజు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా వీళ్ళని ఏదో రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్ లో 2వ తారీఖు 6వ నెల 2014 నుంచి 16వ తారీఖు 10వ నెల 2023 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని పోస్టులు నింపు చేశారని ఒక ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. ఈ అంశాన్ని స్పష్టంగా ఇలా టీవీ ద్వారా చెప్తా ఉన్నాను. ఇది ప్రభుత్వం ఇచ్చే నివేదిక. మొదటి ఫేజులు 1,61,572 ఇచ్చాం. రెండవ ఫేజులో 70,736 ఇచ్చాం. 2,32,308 మంది ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ క్రియ తీసుకుంది కేసీఆర్ నాయకత్వం. మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ 1,44,096. సెకండ్ ఫేజ్ 58,639. అదేవిధంగా 2,02,735 ఇవి నోటిఫైడ్ చేశాము. తర్వాత సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ కంప్లీటెడ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 టీవీని స్పష్టంగా వినాలని బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం. సెలక్షన్ ప్రాసెస్ కంప్లీటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ 1,41,735. సెకండ్ ఫేజ్ 18,348. టోటల్ కంప్లీటెడ్ ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ 1,60,083 మందిని సెలెక్ట్ చేసినాము. రెండవ సంబంధించి సెలక్షన్ ఆఫ్ అండర్ ప్రాసెస్ ఫస్ట్ ఫేజ్లో 2,361 ఫేజ్ ఉన్నది. సెకండ్లో 40,291. 42,652 మంది సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చాను 60,000 నింపానని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో గంభీరంగా మాట్లాడుతున్నాడు కదా. ఏ ఉద్యోగాలు అనుకున్నారు? కేసీఆర్ అండర్ ప్రాసెస్ ఉన్నటువంటి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు 42,652 ఉద్యోగాలు. మేమిచ్చిన ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చి కేసీఆర్ తిట్టడం కోసం మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డిని ఏం మాట్లాడాలి సార్? ఇంకొక మాట చెప్తున్నా సార్, ఇవాళ అడుగుతా ఉన్నా సార్, నిరుద్యోగ విద్యార్థి నాయకులు అడుగుతా ఉన్నాను, జాబ్ క్యాలెండర్ ఎక్కడుందని అడుగుతా ఉంది తెలంగాణ సమాజము, నిరుద్యోగ సమాజం. ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడుంది అడుగుతా ఉన్నాను. మెగా డిఎస్సీ అన్నారు, ఎప్పుడేస్తాను అడుగుతా ఉన్నాను. గ్రూప్ 1 గ్రూప్ 2 కొలువులు భర్తీ చేస్తామన్నారు, రాగానే 6 నెలల్లో చేస్తాం.
కేసీఆర్ దిగంగానే 6 నెలలు చేస్తామని ఎప్పుడు చేసి అడుగుతా ఉన్నాను. నిరుద్యోగ భృతి 4,000 ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. పెండింగ్ రియంబర్స్మెంట్ సార్, ఫీజు కళ్యాణ్ గారు అయ్యో ఆగండి సార్ అని మాట్లాడి అంటే ప్రశ్నించే గొంతులను నోరు మూయిస్తారా? ప్రశ్నించే గొంతులు నోరు మూయిస్తారా? ప్రశ్నించే గొంతులు నోరు మూయిస్తారా? ఏం సార్ 10 సంవత్సరాల్లో ఎన్ని ఇవ్వబోని సార్, అది పోనీ సార్. ఆగండి చరణ్ గారు, చరణ్ కౌశిక్ గారు, 222 పేజీల హైకోర్టు నివేదిక, 222 పేజీల హైకోర్టు నివేదిక ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి చంప 222 పేజీల హైకోర్టు నివేదిక రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి చంప చల్ 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 అనిపించింది. ఇంకో మాట చెప్తున్నాను సార్. సార్ నీ అంటారు సార్, నీ అంటారు ఆవేదన సార్. నిరుద్యోగులుగా, నిరుద్యోగ బిడ్డలుగా, విద్యార్థి ఉద్యోగంలో పనిచేసిన విద్యార్థి నాయకుడుగా ఎంతమందిని పని చేసుకుంటారు మీరు? ఎంతమందికి అన్యాయం చేస్తారు మీరు? సార్ ఒక ఎగ్జామ్ నిర్వహణ నిరుద్యోగులతో మాట్లాడిద్దాం. ఒక్కసారి మాట్లాడిద్దాం. ఒక్క నిమిషం బాలరాజు గారు, లేదు బాలరాజు గారు ఒక్క నిమిషం ఆగండి. ఇలా అసలు ఏం జరిగింది ఏంటిది అనేది ఒక్కసారి వాళ్ళు ఇద్దరితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సింధు గారు మీరు చెప్పండి, ఇద్దరి వాదన అంటే ఒకళ్ళు అధికార పక్షం, ఒకళ్ళు ప్రతిపక్షం. గతంలో అపోజిట్ వీళ్ళు 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 2 ఏళ్లలో వీళ్ళు. ఆగాలి, మీ దగ్గరికి వస్తాను. కాదు మళ్ళీ మీ గొడవ వద్దు. కాదు మీ గొడవతో ఇక్కడ చరణ్ కౌశిక్ గారు మీ ఇద్దరు ఆర్గ్యుమెంట్ తో నిరుద్యోగులకు ఉపయోగం జరగదు. వాళ్ళకి ఏం కావాలి అడుగుదాం. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినప్పుడు కేసీఆర్ మీద ఒంటికాల మీద ఎక్కడున్నావయ్యా నువ్వు? ఎక్కడున్నావయ్యా? ఏ పుట్టలో దాక్కున్నావయ్యా? పుట్టలో దాక్కున్నా బయటకు వెళ్ళాలి, పుట్టలో దాక్కున్నా ఆకులు బయటకు వెళ్ళాలి, పుట్టలో దాక్కున్నా బర్మూర్ బయటకు వెళ్ళాలి. వాస్తవాలు మాట్లాడాలి. పిల్లలకనే పండగ కాదు, నోటిఫికేషన్ ఇచ్చినట్టు మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. మీరు చూస్తా ఉన్నారు మాట్లాడని వాళ్ళ గొంతు నొక్కుతారా? వాళ్ళని మాట్లాడిద్దాం. ఆగండి మీరు ఆగండి. చెప్పండి సింధు గారు, అసలు ఏంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ కాలేదు. అంటే 12 ఏళ్ళు, ఆల్మోస్ట్ 12 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా దక్కలేదు తెలంగాణ నిరుద్యోగికి. వాళ్ళు ఏం చేశారో వీళ్ళు ఏం చేశారో, అసలు ఏంటి, ఏం చేయాలి, ఇప్పుడు ఏం జరిగితే మీకు న్యాయం అవుతుంది? సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు గత ప్రభుత్వం చెయ్యలేదు అనేది ఉంది కదా, దానికోసము ఏం చేశారు? నిరుద్యోగులందరూ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి గెలిపించారు. కానీ నేను క్వశ్చన్ చేస్తున్నాను, మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు అంటే ఈ నిరుద్యోగ అంశంకి సంబంధించిన ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారితోనే మేము చెప్పుకోవడం జరిగింది, వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో ప్రతిదీ తెలిసినప్పుడు వారెందుకు ఇప్పుడు రెక్టిఫై చేసి మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు? ఆనాడు ఫస్ట్ టైం గ్రూప్ 1 క్యాన్సిల్ అవ్వడానికి కారణం పేపర్ లీకేజ్ అండి. సెకండ్ టైం గ్రూప్ 1 క్యాన్సిల్ అవ్వడానికి కారణం బయోమెట్రిక్స్. అందులో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయింది. కానీ నేను ఒకటి ఏం క్వశ్చన్ చేస్తా అంటే కాంగ్రెస్ నాయకులని, సెకండ్ టైం కోర్టులో కేసు వేసింది ఎవరు? బల్మూరు వెంకట్ గారు. ఎందుకు అంటే ఆ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో బయోమెట్రిక్స్ పెట్టలేదని బల్మూరు వెంకట్ గారు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో కొంతమందిని తీసుకెళ్లి పిటిషనర్స్ గా పెట్టి వేయించారు. మేము యాక్సెప్ట్ చేసినాం, స్వాగతించినాం దాన్ని. అందులో ప్రాసెస్ లోపం ఉంది కాబట్టి మేము అగ్రీ చేసినాం. కానీ ఇప్పుడు ఆ రోజు అంత ప్రొయాక్టివ్గా ఉన్న మనుషులు ఇవాళ ఎందుకు ఇంత నెగ్లిజెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసినారు? మరి ఆ రోజు ప్రతిదీ తెలుసు, అందులో టీజీపీఎస్సీ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, అది మొత్తం అవకతవకలతో ఉండిపోయింది అన్నప్పుడు దాని ప్రక్షాళన అనేది మొదటి అంశంగా పరిగణించాల్సింది. కానీ దాని ప్రక్షాళన ఇవాళ చేయకుండా యాక్చువల్గా చైర్మన్ ప్లస్ 10 మెంబర్స్ ఉండాల్సిన కమిషన్లో ఇవాళ ఒక చైర్మన్ 3 మెంబర్స్తో కమిషన్ ఎట్లా రన్ చేస్తున్నారు? ఎందుకు రన్ చేస్తున్నారు? మరి ప్రక్షాళన ఎక్కడ జరిగింది? జరగాలి కదా ప్రక్షాళన. ఇప్పుడు రిక్వైర్డ్ స్టాఫ్ ఉంటేనే ఏవైనా విధానపరమైన డెసిషన్స్ తీసుకోవడం అయినా ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేకుండా అదంతా సాఫీగా జరిగిపోతుంది. కానీ అది లేకుండా మీ టీజీపీఎస్సీని రన్ చేయడం పెద్ద తప్పు కాదా? ఇప్పుడు ఇక్కడ మీకు ఏం మిస్టేక్ జరిగాయి ఈ ఎగ్జామ్ లో? గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే చాలా అలిగేషన్లు ఉన్నాయి అందులో. ప్రొసీజరల్ వచ్చారని, కొన్ని సెంటర్లలోనే సెలెక్షన్ అయిందని, తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం అయిందని,
ఏంటి మీకు అల్టిమేట్గా ఏంటి? మళ్ళీ గ్రూప్ 1 పెట్టాలంటారా, లేదంటే కేటీఆర్ కోరుతున్నారు ఏదో జ్యుడిషియల్ కమిషన్ వేయాలి దీనిపై విచారణ చేయాలని? ఖచ్చితంగా. బిఫోర్ దట్ మేము ఏమంటామంటే అండి, నిరుద్యోగులందరినీ అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు. ఫస్ట్ ఒకరు వచ్చి 60,000 అంటారు, ఇంకొకరు వచ్చి 70,000 అంటారు, ఇంకొకరు వచ్చి 1,00,000 అంటారు. కానీ అది తప్పు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు అన్ని కంప్లీట్ అయిన వాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి చెప్పుకున్నారు. ఇప్పుడు వారు అన్నారు కదా నోటిఫికేషన్లు ఇవ్వగానే అవ్వదు అని చెప్పి. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయండి. నిరుద్యోగులుగా నిరుద్యోగులుగా నేనేమంటా అంటే అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కాదు, ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ఫినిష్ చేసినప్పుడే ఆ లెక్క మీకు మీ అకౌంట్ లోకి వస్తుంది. ఇప్పుడు మొన్న జీపీ వాళ్ళు చూసుకుంటే అండి, ఉద్యోగాలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. అంటే ఆ షో ఆఫ్ కదా, అంటే అది షో ఆఫ్ చేసుకోవాలని చూస్తున్నారు కానీ నిబద్ధతతో పనిచేయాలని చూడట్లేదు కదా ప్రభుత్వము. ఇవొకటి ఈ రెగ్యులారిటీస్ అయితే ఇప్పుడు గ్రూప్ 1 లో జరిగింది, గ్రూప్ 2 లో జరగదని గ్యారంటీ లేదు. ఈ ఎస్పెషల్లీ గ్రూప్ 1 అంశానికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయకుండా ఇంతకుముందు మా మిత్రుడు అన్నట్టు రీఎవాల్యుయేషన్ చేసినా ఎగ్జామ్ కి పోయినా ఇబ్బందులే కదా. మళ్ళీ మోసం అక్కడ కూడా మోసం జరగదని మాకు నమ్మకం పోయిందండి టీజీపీఎస్సీ మీద. మొత్తం ప్రక్షాళన చేయమనండి టీజీపీఎస్సీని, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ని అపాయింట్ చేయమనండి. అపాయింట్ చేసి అది కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ గా పనిచేయమని చెప్పండి. ప్రభుత్వ పెద్దల ఇంటర్ఫియరెన్స్ ఎందుకు అందులో అవుతున్నారు? ఎందుకు అవ్వట్లేదండి? ఇప్పుడు యాక్చువల్ గా టీజీపీఎస్సీలో ప్రాబ్లం ఉంది, కమిషన్ తో ప్రాబ్లం ఉన్నప్పుడు కమిషన్ ఇప్పటి వరకు ఒక ప్రెస్ నోట్ ఇచ్చిందా, ఒక వెబ్ నోట్ ఇచ్చిందా విద్యార్థులకు సంబంధించి? గ్రూప్ 1 మీద ఇంత జరుగుతున్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా. ఏ రకంగా మేము నమ్మాలండి కమిషన్ ని? దానికి బదులు ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలి మేము దాన్ని? రైట్, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. అశోక్ గారు, ఈ అంశంలో దాదాపు ఇక్కడ ఉన్న అందరికంటే కూడా మీకు ఎక్కువ అవగాహన కూడా ఉంటుంది, ఎందుకంటే ఇదే పనిలో మీరు ఉన్నారు కాబట్టి. ఏంటి అసలు ఈ గ్రూప్ 1లో నిజంగా అవకతవకలు జరిగాయా, లేకుంటే గతంలో ఓన్లీ అది ప్రిలిమ్స్ వరకే ఉండేది, ఇది మెయిన్స్ అయినాక ఇప్పుడు ఇబ్బంది వస్తుంది, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాక వస్తుంది? ఏంటి అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? అసలు ఎన్ని వచ్చాయి? వీళ్ళు 50-60 వేలు ఇచ్చామంటున్నారు, వాళ్ళు గత 10 ఏళ్లలో 2 లక్షలు కూడా ఇవ్వలేదు. ఇలా చూడాలి ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తే. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి ఒక రకంగా మెయిన్ కారణంలో గ్రూప్ 1 లీకేజ్ కూడా ఒక కారణం, గ్రూప్ 1 ఆందోళనలు ఒక కారణం, మీలాంటి వాళ్ళు కూడా ఒక కారణం. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనిపిస్తుంది. ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు విద్య అనే దాన్ని చెత్తబుట్టలో వేశారు. గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చెత్తబుట్టలో వేసింది, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చెత్తబుట్ట ఇంకా కింద ఉంటే మురికికాలలో వేశారు వీళ్ళు. ఎందుకంటే 20 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక్క డిఎస్సిలో 5,089 ఉద్యోగాలు తప్ప వీళ్ళు ఒక్క ఉద్యోగం కూడా ఎక్కువ ఇవ్వలే. ఫార్మాకు సంబంధించి 6,300 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన వీళ్ళు ఎగ్జామ్ జరిగి 10 నెలలు అవుతుంది. ఎందుకు పట్టాలు ఇస్తలేరు? పూర్తయినాయి కాబట్టి నియామక పత్రాలు ఇచ్చినావు. మరి నువ్వు పెట్టిన ఎగ్జామ్కి 10 నెలలు అవుతుంది, రిజల్ట్ కూడా ఇచ్చినారు, జిఆర్ఎల్ లిస్ట్ ఇచ్చారు, లిస్ట్ ఇచ్చి పత్రాలు ఎందుకు ఇవ్వట్లేవు? మరి నువ్వు పెట్టిన ఎగ్జామ్కే నువ్వు ఇవ్వట్లేవు అంటే అవి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇచ్చేసినారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా వీళ్ళు విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయకపోతే, వాళ్ళకు 10 ఏళ్ళు పట్టింది, వీళ్లకు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలో లాస్ట్ టైం 11 సీట్లు వచ్చినాయి, కానీ ఈసారి ఎంత వస్తాయంటే వాళ్ళకు 3 సీట్లు వస్తాయి. అంత ఘోరాతి ఘోరంగా ఇవాళ ఉన్నది. ఇవాళ నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 3వసారి ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాను. 3వసారి చేస్తున్నాను. అందుకే ఆమరణ నిరాదీక్ష ఏంటి? ఎందుకోసం? ఎందుకంటే 20 నెలలు అవుతుంది. వీళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2లో డిసెంబర్ 9 నాటికి 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా? ఒక ఫార్మాకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి అది ఇంకా ఆడనే ఉన్నది, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళ పోలీసు ఉద్యోగాలు నింపుతామన్నారు, డిఎస్సి మెగా డిఎస్సి నింపుతామన్నారు, గ్రూప్ 1 ఉద్యోగాలు నింపుతున్నారు, గ్రూప్ 2 ఉద్యోగాలు నింపుతున్నారు, గ్రూప్ 3 నింపుతున్నారు, గ్రూప్ 4 నింపుతున్నారు. ప్రతి దానిలో అసలు వాళ్ళ లిస్టు చూసి మేము మోసపోయి నేను ఇష్టం ఉన్నా లేకున్నా కాంగ్రెస్కు ఓటేయాలని మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తిరుగుతే వాళ్ళ విద్యార్థులు మిమ్మల్ని చూసి మీరు మమ్మల్ని మోసం చేశారని నన్ను ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. మీరు మోసం చేశారు, మీలాంటి వాళ్ళు చెప్పకపోయి ఉంటే మీ కాంగ్రెస్ ఓటేస్తున్నాము కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఒక 100 ఇటుకలు ఉంటే ఆ 100 ఇటుకల్లో మా నిరుద్యోగులు లాంటి వాళ్ళది ఖచ్చితంగా ఒక 10 ఇటుకలు ఉన్నాయి. ఆ 10 ఇటుకలు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడే వ్యక్తి ఎవరు? అసలు విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి అధికారికంగా ఆయన ప్రకటన చేసుకోలేదు, నా దగ్గరే పెట్టుకున్నా అంటున్నారు. ఏం చేశారు విద్యా వ్యవస్థ గురించి? ఏమీ చేయలేని పరిస్థితి. నిరుద్యోగ వ్యవస్థ తాండవిస్తుంది. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు, 2 ఇవ్వడం లేదు. ఇవాళ గ్రూప్ 1లో మొదటి నుంచి వాళ్ళు పెట్టలేదు కాబట్టి మేము పెడుతున్నాం.
అంతే తప్ప నిజంగా పెడుతున్నామా, నిజాయితీ పెడుతున్నామా, ప్రాసెస్లు పెడుతున్నామా అంటే పెట్టలే. జియో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం చేశారు. రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి పాతోళ్ళకి మాత్రం అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కొత్త వాళ్ళందరికీ ఇచ్చారు. 2 హాల్ టికెట్లు ఇచ్చారు. సెంటర్లలో ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఉమెన్స్కి మెన్స్కి సపరేట్ సెంటర్లు ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టాల, ఓన్లీ మన దగ్గరనే పెట్టారు. పెట్టే దాని కారణాలు ఏం చెప్పిస్తారు, బాత్రూమ్ లేవని చెప్పేసి కారణాలు చెప్పి, ఇంతకంటే సిగ్గుతనం ఏమి ఉండదు. ఇక్కడ మొట్టమొదటి మహేందర్ రెడ్డి పూర్తిగా ఎగ్జామ్ పెట్టడం విఫలమయ్యాడు. పేపర్లు దిద్దడంలో బుర్రా వెంకటేశం గారు టోటల్ విఫలమయ్యారు. ఆ దిద్దడానికి సరైన మెంబర్ లేరు. కంప్లీట్గా దిద్దిన వాళ్ళు ఎవరంటే జేఎల్ నుంచి డిఎల్గా ప్రమోషన్ పొందినటువంటి డిగ్రీ కాల్ లెక్చరర్లు పేపర్లు దిద్దారు. ఆ డిగ్రీ కాల్ లెక్చరర్లు ఎవ్వరు కూడా ఆబ్జెక్టివ్ విధానంలో తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళే. అంటే ఇక డిగ్రీ కాల్ లెక్చరర్లు ఎవ్వరు కూడా ఇంగ్లీష్ మీద పూర్తిపైన అవగాహన లేని కారణంగా ఈ ఎగ్జామ్లు ఎట్లా జరిగినాయి అంటే, ఇప్పుడు అందాల పోటీలు జరిగినాయి. అందాల పోటీలు చూసినప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ పీరియడ్ ఒక అందానికి పీరియడ్ ఇస్తారు. దానిలో భాగంగా ఎగ్జామ్లు ఎట్లా జరిగినాయి అంటే, అమ్మాయిలు చాలా అందంగా రాశారని 100లో 40 మందిని అమ్మాయిలు సెలెక్ట్ చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత అంటే 33% ఉంది. 33% దాటి 40% మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. అమ్మాయిలు సెలెక్ట్ కావడంలో మంచిదే కాదనట్లేం, మహిళా సాధికారత ఉండాలి. జనాభాలో 50%, కానీ 50% అక్షరాస్యత ఉందా? పురుషులతో పాటు సమానంగా అక్షరాస్యత లేదు. వాళ్ళ ఎగ్జామ్ కూడా అంతమంది రాయలేదు. అయినా 40 మంది సెలెక్ట్ అయ్యారంటే దానికి కారణం ఏంటంటే అమ్మాయిలు చాలా రైటింగ్ చాలా నీట్గా రాస్తారు. అంటే ఇక్కడ జేఎల్ నుంచి డిఎల్ ప్రమోషన్ పొందినటువంటి వీళ్లకు ఇంగ్లీష్ సబ్జెక్టుతో సంబంధం లేకుండా కేవలం రైటింగ్ చూసే మార్కులు వేసారు. రైటింగ్ చెప్పగలుగుతారు మీరు 100% అట్లా జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ మొత్తం జరిగింది. లేకపోతే ఈ గందరగోళం ఎందుకు వస్తుంది? ఇంకోటి ఏంటంటే 100 నుంచి 150 ఉద్యోగాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో, మంత్రుల స్థాయిలో కొన్ని వాళ్ళ కామ్యామి వ్యక్తులకు ఇచ్చుకోవడం జరిగింది. 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలకు ఒక్కొక్క పోస్ట్ అమ్ముకున్నారు. క్రీమ్ పోస్టులు మాత్రం 100 నుంచి 150 ఉద్యోగాలు ఖచ్చితంగా అమ్మారు. నేను అమ్మారని ఆరోపణ చేసి పేపర్ వాలిసి సరిగా లేదంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నా పైన ₹1 కోటి నష్టపరిహారం దావా కేసు వేశారు. మరి నా ₹1 కోటి నష్టపరి వాళ్ళు ఇవ్వాలన్నా, ఇప్పుడు నేను ఇవ్వాలన్నా? వాళ్ళ కోర్టు తీర్పు వచ్చింది కదా, మీ ప్రాసెస్ సరిగా లేదని చెప్పేసి ప్రశ్నించేందుకు నా పైన ₹1 కోటి పర్వేసి దావా వేశారు. ఇప్పుడు ఆ ₹1 కోటి మీరు ఇవ్వాలా, నేను ఇవ్వాలన్నా? అంటే ఎక్కడ కూడా అంత గందరగోళమే. ఫిలిమ్స్ దశలో గందరగోళం, మెయిన్స్ దశలో గందరగోళం, సెంటర్ల దశలో గందరగోళం, వాల్యుయేషన్ దశలో గందరగోళం, ప్రతి దగ్గర గందరగోళం చెప్పి 222 పేజీలు. అసలు మేము ఆరోపణలు చేసింది ఒక 10 ఆరోపణలు చేస్తే కోర్టు తీర్పులు 21 రకాల ఆరోపణలు వచ్చినాయి. అంటే మేము ఆరోపణలు కూడా ఇంకా తక్కువనే చేసాం. అంత స్థాయిలో గందరగోళం చేసింది. దీని పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక 5-6 నెలలు దీన్ని కోర్టుల చుట్టూ తిప్పుతారు. ఫస్ట్ డివిజన్ బెంచ్ పోతారు, డివిజన్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టుకు పోతారు. డివిజన్ బెంచ్కి పోయినా ఇవాళ ఏ తీర్పు వచ్చిందో అదే తీర్పు వస్తుంది. సుప్రీంకోర్టుకు పోయినా ఏ తీర్పు వచ్చిందో అదే తీర్పు వస్తుంది. ఫైనల్గా మళ్ళీ వచ్చి జియో నెంబర్ 29 లాంటివి పైన సుప్రీంకోర్టులు కనుక కేసు పెడితే మళ్ళీ ఫిలిమ్స్, మళ్ళీ మెయిన్స్, మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ పెట్టాల్సి వస్తుంది. అంటే 6 నెలల వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడు నిజంగా ఒక డిసిజన్ తీసుకొని ఇప్పుడే మళ్ళీ మొదలుపెట్టి ఒక సంవత్సరంన్నర పడుతుంది. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టినా వాళ్ళు ఫిల్మ్స్ పెట్టి మెయిన్స్ పెట్టి వేసి ఒక సంవత్సరంన్నర పడుతుంది. వీళ్ళు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఈ నోటిఫికేషన్ 563 ఉద్యోగాలంటే భారతదేశ చరిత్రలోనే తెలంగాణలో అత్యధిక పోస్టులు. ఎందుకంటే ఏపీపీఎస్ వచ్చిన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి టాలెంటెడే కదా. 523 క్రీమ్ వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్నోళ్ళు, సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, మంచి రాసిన వాళ్ళే కదా. మళ్ళీ పెట్టిన వాళ్ళకి రావాలి కదా. అట్లా ఎట్లా సాధ్యం అవుతుంది? దాదాపు అంటే గతంలో వచ్చిన వాళ్ళకు రాకుండా ఉండే సందర్భాలు ఉంటాయి. సందర్భాలు ఉంటే ఉండట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ కనుక కరెక్ట్ జరిగి ఉద్యోగం మిస్ అయినా అన్యాయమే కదా. ప్రాసెస్ కనుక సరిగ్గా జరిగి ఉంటే నాలాంటి వాళ్ళు ఎవరు ప్రశ్నించాల్సిన పని లేదు. ఇవాళ గ్రూప్ 2 మీద, గ్రూప్ 3 మీద ఆరోపణలు ఏమైనా వచ్చినట్టు ఏం రాలేదు. అందుకే దీని పరిష్కారం ఏంటంటే ఈ ఎగ్జామ్ని మళ్ళీ ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు పెట్టాలా. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో గ్రూప్ 1 అనేది ఎస్ఏ రైపులో రాత పరీక్షలు ఉండొద్దు. గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే ఏ విధంగా అయితే మల్టిపుల్ ఛాయిస్లో పెడతారో సేమ్ అట్లనే పెట్టాలి. మల్టిపుల్ ఛాయిస్ ద్వారా వ్యక్తి యొక్క పన్నతిని మన అంచనా వేయచ్చు. ఓఎంఆర్ షీట్లో కూడా ఒక క్వశ్చన్కి ఇవాళ 4 ఆప్షన్లు ఇస్తే ఒకటే పేజీలో ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఆ స్థాయిలో క్వశ్చన్లు అడిగి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏ ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. ఇప్పటికైనా నేనేమంటున్నానంటే కౌశిక్ ద్వారా, అన్న ద్వారా వాళ్ళ మొత్తంగా నిరుద్యోగులలో గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ నివేదిక ఉంది. నేనేమంటున్నానంటే ఈ గ్రూప్ 1 పైన నా వయసో, అన్న వయసో, సింధురెడ్డి వయసో కాదు, 500 మందిని ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకు వాయిస్ తీసుకోండి.
రాష్ట్రంలో విద్యార్థులు ఏం ఆలోచన చేస్తారు? ప్రభుత్వం మీద నువ్వు వదలడం, టీఆర్ఎస్ వదలడం, కాంగ్రెస్ వాడు అశోక్ సార్ వదలడం అది కాదు అశోక్ గారు. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య నేను చాలాసార్లు చూస్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అది, ఎక్కడైనా ఉద్యోగాలు కావాలని ఆందోళనలు చేస్తారు, ఇక్కడ ఉద్యోగాలు వెంటనే పరీక్షలు పెట్టొద్దని ఆందోళనలు చేస్తున్నారు తెలంగాణలో. ఉద్యోగాలు వద్దని అంటుండు, పరీక్షలు పెట్టొద్దు. అక్కడ ఏమైంది, ఒక డిఎస్సి ఒక గ్రూప్ 2 మధ్యలో నెల రోజుల గ్యాప్, అన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నాం మేము అని కదా చెప్తున్నారు. మీకు నోటిఫికేషన్లు ఎక్కడ ఇచ్చారు? ఎన్ని ఇచ్చిన నోటిఫికేషన్లు? ఉద్యోగాలు ఇవ్వడం చెప్పట్లేదు, నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చారు చెప్పండి మాకు. నేను రెండు అడుగుతాను, మీరు అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఫిగర్ చెప్పండి. ఇప్పుడు ఏమన్నాడు అశోక్ సార్ మాట్లాడుతూ గ్రూప్ 2 గ్రూప్ 3 మంచిగా నిర్వహించిన మంచి అనాలా చెడు గ్రూప్ 2 మంచిగా నిర్వహించిన గ్రూప్ 3 మంచిగా. మీరు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి నేను చెప్తున్నా ఒక మహిళా అభ్యర్థిగా గ్రూప్ 33% రిజర్వేషన్ అనేది రావాలి, హారిజాంటల్ రిజర్వేషన్ చేంజెస్ 33% రావాలి, కానీ అది రాలేదు. దాని మీద కూడా ఈరోజు హైకోర్టులో కేసు ఉంది. గ్రూప్ 2 లో కూడా రాలేదు. అమ్మాయిలకు న్యాయం చేశారా? అందుకే న్యాయం చేశారా? ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోండి. టీజీపీఎస్ చైర్మన్ గాని మెంబర్లు గా నియమించిన తర్వాత మెంబర్లను నియమించలేదని కదా చెప్తున్నారు వాళ్ళు. చెప్తాను రెడీగా ఉన్నా, మీరు దయచేసి నేను చెప్తున్నా సార్, ఫుల్ బాడీ ఉంటుంది. ఫుల్ క్యాబినెట్ కేసీఆర్ వేసుకోలేదు, నాకు అర్థం కాకర్తా అన్నాడు. వాళ్ళు బాలేదని కదా మిమ్మల్ని గెలిపించింది, వాళ్ళు బాలేదనే కదా. డెమోక్రటిక్ వేళ మీకు మాట్లాడే అవకాశం కూడా ఆనాడు కేసీఆర్ ఇవ్వలేదు, దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకు 4 కేసులు పెట్టి నా మీద ఇప్పుడు కేసులు, మీరు 4 కేసులు పెట్టి 15 కేసులు పెడితే మీరు 4 కేసులు పెట్టారు. విషయంలో అశోక్ నగర్ లో ఘోరమైన లాఠీ చార్జ్ జరిగింది. అంటే నిజాలు కావాలి చూపించాలి. ఇంతకుముందు అరెస్ట్ అయ్యారు నిరుద్యోగులు. అడిగితే నిరుద్యోగుల్ని అరెస్ట్ చేస్తుంది, ఈడుస్తుంది. అశోక్ కుమార్ లాంటి వాళ్ళు ఒక విద్యావేత్త అడిగితే వారి మీద కేసులు పెడుతుంది. రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తారా? అరే ముట్టడి ప్రజాభవన్ నిరసన వ్యక్తం చేస్తుంటే ఇంటి ముట్టడించే కాదు, నీ నిరసన కల్పించిందా లేదా? ప్రజావాణి నడుస్తాం, ప్రగతి భవన్ లో ప్రవేశం ఉందా? ఆనాడు మంత్రులకే లేదు కదా. మీరు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ 2014 మొదటి శాసన సమావేశాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 9 సంవత్సరాల కాలం మొత్తం కలిసి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు మాట్లాడతారు, నాకు అర్థం కాదు. 13 పేపర్లు తెలంగాణ గుర్తుపెట్టుకోవాలా. 2012 తర్వాత గ్రూప్ 1 జరగలేదు. 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రిలిమినరీ స్థాయిలో రద్దయింది. ఇప్పుడు 12 అయిపోయి 13 సంవత్సరాలు అవుతాను. ఒక నిశాంత్ అనే వ్యక్తి 3 సార్లు రాసిండు, తనకు నేనే జాబ్ గుర్తుపెట్టుకోవాల్సి. నిరుద్యోగులకు అన్యాయం చేసే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. డిఎస్సి ఎవరు నిర్వహించి 11,000 ఉద్యోగాలకు ఇచ్చిందిగా కాంగ్రెస్. 33,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ చేసిన ఒక్క అలిగేషన్ ఉందా చెప్పండి. 22,000 మంది టీచర్లు ప్రమోషన్లు ఇచ్చింది. డిఎస్సి 2 సార్లు టెట్ నిర్వహించారు. నిరుద్యోగులు వచ్చి గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి అన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం పోస్ట్ పోన్ చేయండి. పోస్ట్ పోన్ ఏజ్ బెంచ్ చూడండి, ఏజ్ బెంచ్ ఎక్కడైనా పేపర్ లీక్ అయిందా? కాకపోతే టెక్నికల్ గా టీజీపీఎస్ కాబట్టి దయచేసి నిరుద్యోగులకు అన్యాయమైన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి సర్కారు దిమ్మ తిరిగిపోయింది. ఏదో రేవంత్ రెడ్డి గారు చైర్మన్ పదవి రావచ్చు,
ఏమంటే శరణ్ గారు ఏమంటే ఇలా హైకోర్టు మీకు అనేక ప్రశ్నలు వేసింది, ఆ ప్రశ్నలకు పైన మీకు- సమాధానం మీకు చెప్పింది. ముందుగా ఆగండి, ఆగండి. మీరు- అరే, మీరు- ఆగు సార్. మీరు పోలేదు. ఆగండి సార్. రైట్. ఆల్ టికెట్లు అన్న, ఒక్క నిమిషం, ఇచ్చారని ఒక్క అడిగింది. నిమిషం, ఒక్క నిమిషం, సార్, ఒక్క నిమిషం. మహిళా కోటి ఉమెన్స్ కాలేజీలో 18-19 సెంటర్లలో 2 సెంటర్లు అవన్నీ issues ఉన్నాయి. కేటాయించారు. Right. Thank you, thank you, thank you, thank you, చరణ్ కౌశిక్ గారు, thank you, బాలు గారు, thank you, సునీల్ గారు, thank you, అశోక్ గారు. మొత్తానికి చాలా ఇష్యూస్ గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటిని ఏ రకంగా సాల్వ్ చేస్తుంది ప్రభుత్వం అంటే టీజీపీఎస్సీ ఆఫ్ కోర్స్. అందులో ప్రభుత్వ రోల్ ఎంత అనేది తేలాల్సిందే, ఎందుకంటే చాలా ఆరోపణలు వస్తున్నాయి. అమ్ముకున్నారని పోస్టులు కొన్ని కేటీఆర్ కూడా ఆరోపించారు. జ్యుడిషియల్ కమిషన్ ఏమన్నా వేస్తారా ఒకటి మీరు తేల్చాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది గ్రూప్ 1 విషయంలో, భవిష్యత్తులో ఏ రకంగా న్యాయం జరగబోతుంది నిరుద్యోగులకు కానీ, గ్రూప్ 1 ఆస్పిరెంట్లకు కానీ, రాసిన వాళ్ళకి కానీ, రాయబోయే వాళ్ళకి కానీ. చూడాలి ఏం జరగబోతుందో. ఇది ప్రైమ్ టైం డిబేట్.